జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సీఎంగా ఉన్నప్పుడు చేసినటువంటి అక్రమాలన్నిటికీ కూడా ఈరోజు హైకోర్టులో ఎదురుదెబ్బ తగులుతుంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు మీద పెట్టినటువంటి ఒక కేసు విషయంలో హైకోర్టు అయితే చాలా సీరియస్ అయింది. అసలు కేసు పెట్టే అర్హత సిఐడికి ఎక్కడుంది? ఈ పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము ఎందుకు సిఫారసు చేయకూడదో చెప్పాలని చెప్పి నాడు సిఐడి అధికారులు ఎవరైతే కేసు నమోదు చేశారో వాళ్ళ మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఏంటి విషయం అంటే 2021 సమయంలో అమరావతిలో అసైన్డ్ భూములకు సంబంధించి అప్పటి టీడీపీ నేతగా ఉన్నటువంటి చంద్రబాబు గారు, అలాగే మాజీ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ, ఎందుకంటే 2014-19 మధ్య ఒకరు సీఎంగా ఉంటే ఒకరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మీద కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి, అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుతో పాటు ఆ సిఐడి అధికారులు వెంటనే చర్యలు తీసుకుని చంద్రబాబు మీద, నారాయణ మీద కూడా కేసు నమోదు చేశారు. తర్వాత అప్పట్లోనే ఇది హైకోర్టుకి వెళ్తే తదుపరి చర్యలు నిలిపివేయాలని చెప్పి సిఐడిని ఆదేశించింది. ఆ తర్వాత అది స్తబ్దిగా ఉండిపోయింది. అయితే తాజాగా ఇప్పుడు నారాయణ అలాగే చంద్రబాబు ఇద్దరూ కూడా మా మీద అప్పుడు పెట్టినటువంటి అక్రమ కేసును కొట్టివేయాలని చెప్పి కోర్టుకి అయితే వెళ్ళారు. సో కోర్టుకి వెళ్ళిన సందర్భంగా ఏమైంది? మళ్ళీ తిరిగి విచారణ ప్రారంభమైంది. అప్పుడు నిన్న హైకోర్టు చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు జీవో మీద కేసు నమోదు చేసే అధికారం సిఐడికి ఎవరిచ్చారు? ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని విడుదల చేస్తే ఆ జీవో మీద క్రిమినల్ కేసు నమోదు చేయడం ఏంటి? ఒకవేళ జీవోలో తప్పు ఉంటే మీరు న్యాయస్థానాల్ని ఆశ్రయించాలి తప్ప పోలీసులకు చర్యలు తీసుకునే అధికారం ఎక్కడిది? ఆ రోజు చంద్రబాబు మీద అలాగే నారాయణ మీద ఈ కేసు నమోదు చేయమన్న సిఐడి అధికారి ఎవరు? ఆ అధికారి పూర్తి వివరాలు మాకు ఇవ్వండి. నేను తరువాత అధికారి మీద చర్యలు తీసుకోవాలని ఎందుకు ఆదేశించకూడదో కూడా మాకు సమాధానం చెప్పాలని చెప్పి సిఐడి తరపు న్యాయవాదిని అయితే నిన్న హైకోర్టు చెడామడా కడిగేసింది. చాలా ఘాటుగా ప్రశ్నించింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం మీద క్రిమినల్ కేసు నమోదు చేయటమా? చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చా? దానికి సిఐడికి ఉన్న ప్రత్యేక అధికారాలు ఏంటి? ఏ నిబంధన ప్రకారం ఆ రోజు నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కేసు నమోదు చేశారో మాకు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలి. దీనిలో కన్నా అధికారులు కావాలని తప్పు చేసినట్టుగా భావిస్తే అందుకు తగిన ప్రతిఫలం అనుభవిస్తారని చెప్పి చాలా ఘాటైన వ్యాఖ్యలు నిన్న హైకోర్టు అయితే చేయటంతో వైసీపీలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు మొదలు. అటు ఆళ్ల రామకృష్ణారెడ్డి దగ్గర మొదలు పెడితే, సిఐడి అధికారుల దగ్గర మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి వరకు కూడా తగిలింది నిన్న ఈ షాక్. నిన్న హైకోర్టు అడిగినటువంటి ఘాటైన ప్రశ్నలు అంత తీవ్రంగా ఉన్నాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. అది ఒక విధానపరమైనటువంటి నిర్ణయం. ఒకవేళ జీవోలో తప్పుందని ఎవరైనా భావిస్తే కోర్టుకు రావాలి. అంతేగాని జీవోలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలో తప్పు ఉందని చెప్పి క్రిమినల్ కేసులు నమోదు చేసే అధికారం ఎవరికీ లేదు. అసలు ఆ సిఐడి అధికారి ఎవడు? ముందు వీళ్ళ మీద కేసు నమోదు చేయమని ఆదేశాలు ఇచ్చిన సిఐడి అధికారి ఎవరు? ఒక ఎమ్మెల్యే, ఆ రోజుల్లో ఉన్న ఒక ఎమ్మెల్యే రాజకీయంగా కంప్లైంట్ ఇస్తే వీళ్ళు కేసు నమోదు చేయటం ఏంటి? మీ అధికారాలు ఎక్కడి వరకు ఉంటాయో అసలు మీకు తెలుసా అని నిన్న చాలా ఘాటుగా అయితే ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇది చూడండి, ఇక్కడ జీవో జారీ చేస్తే క్రిమినల్ కేసా? ఎమ్మెల్యే ఫిర్యాదు ఆధారంగా కేసు ఎలా నమోదు చేస్తారు? సిఐడిని సూటిగా ప్రశ్నించే హైకోర్టు అమరావతి అసైన్డ్ భూముల కేసును కొట్టివేయాలంటూ చంద్రబాబు, నారాయణ చేసిన వాద్యంపై విచారణ. సో విచారణలో నిన్న చూడండి, ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయంలో భాగంగా రాజధాని అమరావతి భూముల విషయంలో జీవో జారీ చేస్తే తెదేపా అధినేత చంద్రబాబు, మంత్రి నారాయణపై క్రిమినల్ కేసు ఎలా నమోదు చేస్తారని సిఐడిని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసే అర్హత అసలు సిఐడికి ఎక్కడుందని నిలదీసింది. జీవోకి క్రిమినల్ చర్యలు ఎలా ఆపాదిస్తారు అని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అప్పటి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదుకు సిఐడి డీజీ ఎలా ఆదేశిస్తారు అంటూ నిలదీసింది. కేసు నమోదుకి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారా లేదా అని ప్రశ్నించింది. సిఐడి అప్పటి అదనపు డీజీ ఎవరా అని కోర్టు నిన్న ఆరా కూడా
తీయడం జరిగింది. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండా కేసు నమోదు చేస్తే సంబంధిత అధికారిపై శాఖాపరమైన చర్యలు ఎందుకు తీసుకోవాలని, ఎందుకు ఆదేశాలు ఇవ్వకూడదో కూడా చెప్పాలి అంటూ జీవోపై అభ్యంతరం ఉంటే రాజ్యాంగబద్ధమైన కోర్టులో సవాల్ చేయాలి తప్ప క్రిమినల్ కేసులు నమోదు చేయటం ఏంటని చెప్పి మండిపడింది. సో చాలా ఘాటైన ప్రశ్నలు అడిగింది. నేను హైకోర్టు అడిగినటువంటి ప్రతి ప్రశ్న కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక చెంపపెట్టు లాంటిది. నిన్న హైకోర్టు అడిగిన ప్రతి ప్రశ్న ఇదే ఆసరాగా తీసుకుని సాక్షిలో పుంకాలు కింద రాశారు చంద్రబాబు గారి మీద, నారాయణ మీద. అసైన్డ్ భూములు దోచేసుకున్న గద్దలని చెప్పి వీళ్ళకి గెద్దరెక్కలు పెట్టి నారాయణకి, చంద్రబాబుకి సాక్షిలో పుంకాలుగా కథనాలు రాశారు వీళ్ళు. ఈరోజు రాయి సాక్షిలో ఈ వార్త రాయమనండి, సాక్షిలో ఈ వార్త రాయమనండి, జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి రాయమనండి వార్త. ఈరోజు హైకోర్టు అడిగిన ప్రతి ప్రశ్న కూడా జగన్మోహన్ రెడ్డిని చాచిపెట్టి చెంప మీద కొట్టినట్టే. అసలు జీవో విధానపరమైన నిర్ణయం మీద క్రిమినల్ కేసు ఎలా నమోదు చేస్తారు? అసలు నమోదు చేయడానికి మీకున్న అధికారాలు ఏంటి? ఆ రోజు ఉన్నటువంటి సిఐడి డీజీ ఎవరు? ప్రభుత్వ అనుమతి తీసుకుంటే దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వండి. ఇవన్నీ కూడా నిన్న హైకోర్టు అడిగినటువంటి ప్రశ్నలు ఇవి. ఆ రోజు అసైన్డ్ భూములు వాస్తవానికి ఆ రోజు ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. అదేం దొంగచాటుగా జరిగినటువంటి జీవో కాదు, అది బహిరంగ జీవో. పోనీ ఎవరికైనా నిజంగా భూములు కోల్పోయిన ఎస్సీ ఎస్టీలకి ఎవరికైనా ఇబ్బంది ఉండుంటే, లేదా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగి ఉండుంటే వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఓకే. ఫిర్యాదు చేసింది ఎవరు? వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆయన ఫిర్యాదు చేశాడు, ఆయనకు కూడా పడింది. ఇప్పుడు దొంగ ఫిర్యాదు ఇచ్చినటువంటి ఆయన్ని ఆ రోజు కేసు నమోదు చేసిన అధికారులను అందరినీ కలిపి తీసుకెళ్లి బొక్కలో వేస్తే అప్పుడు వ్యవస్థ చక్కబడద్ది. రేపొద్దున ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం ఇంకో అధికారి చేయడు. గతంలో ఎలా చేస్తేనే అటు కంప్లైంట్ ఇచ్చినోడితో పాటు నమోదు చేసినోడు కూడా తీసుకెళ్లి బొక్కలో వేశారు. కాబట్టి అలాంటి పనులు మనం చేయకూడదని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు అధికారులు. సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారం ఉంది కదా అని చెప్పి దీని మీద 5 ఏళ్ల పాటు రాశాడు కథనాలు. 2021లో కేసు నమోదు చేస్తే అప్పటి నుంచి మొన్న ఎలక్షన్ల వరకు దీని మీద అసైన్డ్ భూముల మీద కథనాలు రాస్తూనే ఉన్నాడు సాక్షిలో. ఈరోజు మాత్రం నోరు మోగబోయింది, సాక్షి నోరు మోగబోయింది. ఈరోజు సాక్షి నోరు మోగబోయింది. రాయిలా సాక్షిలో ఈ వార్త గురించి సాక్షిలో రాయిలా. ఎందుకు రాయలేదు అంటే వీళ్ళు చేసిన భాగోతం బయటపడదనే భయంతో రాయిలా సాక్షిలో. ఈరోజు పుంకాలు కింద రాశారు. గతంలో ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిపై కేసులను నమోదు చేయటంలో అనుసరించిన విధానం ఏంటి, ఏ ప్రాతిపదికన కేసు నమోదు చేశారో తదితర వివరాలను కోర్టు ముందు ఉంచాలని సిఐడి తరపు న్యాయవాదిని ఆదేశించింది. విచారణను బుధవారానికైతే వాయిదా వేయడం జరిగింది. సో అసలు విషయానికి వస్తే రాజధాని అమరావతి అసైన్డ్ భూముల విషయంలో వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరి 24ని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి పోలీసులు అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు పైన, అప్పటి మాజీ మంత్రి నారాయణ పైన ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టం ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసును కొట్టివేయాలంటూ గతంలో హైకోర్టును ఆశ్రయిస్తే అప్పుడు తదుపరి చర్యలేమీ తీసుకోవద్దని హైకోర్టు సిఐడిని నియంత్రించింది. అంటే దీని మీద డెప్త్కి వెళ్లకుండా మీరు తదుపరి చర్యలేమీ తీసుకోవద్దంటంతో అప్పుడు ఆ కేసు అలాగ ఆగిపోయింది. 2021 మార్చి 19న వాద్యాలపై విచారణ జరిపిన హైకోర్టు సిఐడి వేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ మధ్యంతర ఉత్తర్వులు స్టిల్ ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ కేసును మన మీద ఎందుకు జట్టుకోవాలనుకున్నటువంటి చంద్రబాబు, నారాయణ సో ఆధారాలు లేనటువంటి ఒక కేసుని మా మీద పెట్టారు, సో దయచేసి ఆ కేసును కొట్టేయండి అని చెప్పి గౌరవ హైకోర్టు దగ్గరికి వెళ్తే ఇప్పుడు హైకోర్టు దాని మీద విచారణ ప్రారంభించింది. అసలు ఏ ఉద్దేశంతో కేసు పెట్టారు, ఎందుకు కేసు పెట్టారని ఇప్పుడు హైకోర్టు అయితే నిలదీయడం మొదలుపెట్టింది. ఈ వాద్యాలపై హైకోర్టు తుది విచారణ జరుపుతుంది. మంగళవారం జరిగిన విచారణలో ముఖ్యమంత్రి చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా వాదనలు వినిపిస్తే సిఐడి తరపున సోమయాజీ వాదనలు అయితే వినిపించారు. వైకాపా అప్పటి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. మధ్యవర్తుల సహాయంతో కొందరు స్థిరాస్తి వ్యాపారులు రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూములు కొనుగోలు చేశారు. అసైన్డ్ భూముల సమీకరణ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం జీవో 41 జారీ చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పలు ప్రశ్నలు సంధించారు. కేవలం ఎమ్మెల్యే ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐడి డీజీ ఎలా ఆదేశాలు ఇస్తారు, జీవో ఆధారంగా అసలు కేసు నమోదు చేయవచ్చా అని ప్రశ్నించారు. విధానపరమైన నిర్ణయాల విషయంలో జీవో ఆధారంగా కేసు నమోదు చేయడానికి మీకున్న అధికారాలు ఏంటంటే అప్పుడు సిఐడికి ఉన్న అధికారాలు ఏంటి, చట్టం రాజ్యాంగంలో ఏమి రాసుంది, వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవచ్చా లేదా అనేది పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి హైకోర్టు అయితే ఆదేశించడం జరిగింది. అంటే ఒక రకంగా ఇది జగన్మోహన్ రెడ్డి
రెడ్డికి చెంపపెట్టు. ఈ కేసు వెనక పూర్తిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి. కేసు పెట్టింది ఆళ్ల రామకృష్ణారెడ్డి అయినా కేసు వెనక ఉన్నది జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు సోషల్ మీడియాలో తిప్పుకోవడానికి, సాక్షిలో పుంకాలు కథనాలు రాయటానికి, సాక్షి ఛానల్లో లైవ్ డిబేట్లు పెట్టుకోవడానికి ఉపయోగించుకున్నారు తప్ప వాస్తవానికి ఒక విధానపరమైనటువంటి జీవోని సవాల్ చేసే అధికారం ఎవరికీ లేదు. అలాంటి వాటి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయలేరు. సో దీంతో జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు మీద పెట్టిన ఒక్కొక్క కేసు కొలుక్కొచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఈ కేసు కూడా ఒక కొలుక్కొచ్చేసినట్టే. దీంతో పాటు ఇప్పుడు అధికారులు బలిపశువులుగా మారతారు. ఆ రోజు సిఐడి అదనపు డీజీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, కేసు నమోదు చేసినటువంటి వ్యక్తి ఎవరు, దీనికి ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు చిక్కుల్లో పడబోతున్నారు. కోర్టే స్వయంగా చెప్పింది, మేము ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ఆదేశించకూడదు. వాళ్ళు చేసింది తప్పుడు పని. ఒక ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవటం అనేది జరగదు, చెయ్యలేరు. కోర్టుకి రావాలి తప్ప మీరు యాక్షన్ తీసుకోలేరు అని నిన్న కోర్టు చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది. ఏది ఏమైనా మొత్తంగా ఈ గతంలో అసైన్డ్ భూముల విషయంలో చంద్రబాబు నారాయణ మీద పెట్టిన కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో అతిపెద్ద ఎదురు దెబ్బ అయితే తగిలిందని చెప్పొచ్చు.